ఏపీ మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నీ ప్రభుత్వ హయాంలో నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు. కనీసం ఇళ్ల స్థలాలు ఇవ్వలేని దద్దమ్మవి పనికిమాలిన వాడివి 30,65,000 మందికి మేము ఇళ్ల స్థలాలు ఇచ్చి బ్రహ్మాండంగా వాళ్ళ చేతుల్లో ఇళ్ల పట్టాలు పెట్టి ఇళ్ల పట్టాలు ఇస్తే సరిపోదు, ఇళ్ల స్థలాలు ఇస్తే సరిపోదు అని చెప్పేసి 21,75,000 ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడని చెప్పేసి మెచ్చుకోవాల్సింది పోయి, శభాష్ అనిపించాల్సింది పోయి, జగన్ అన్నకి ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు శాల్యూట్ కొట్టాల్సింది పోయి స్కామ్ జరుగుతుందని చెప్పి లెటర్లు రాయడం ఏంద్రబాబు పనికి మాలిన. మీరు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎప్పుడైనా 14 సంవత్సరాలు మీ అయ్యే చేశాడు లోకేష్. చంద్రబాబు నాయుడు అడుగుతున్న 14 సంవత్సరాలు నువ్వు చేశావు, వెళ్దాంపా ఒక్క గ్రామానికి, ఏదో గ్రామానికి, నువ్వు కోరుకున్న గ్రామానికి వెళ్దాంపా. నీ మార్కుంటే చెప్పు, నీ మార్కుంటే చెప్పు. ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా, ఏ మూలకెళ్ళినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న మార్క్, వైఎస్ఆర్ మార్క్. ఇదిగో సచివాలయం, ఇదిగో రైతు భరోసా కేంద్రం, ఇదిగో వెల్నెస్ సెంటర్, ఇదిగో నాడు నేడు స్కూల్, ఇదిగో 108, ఇదిగో 104, ఇదిగో రైతు మిత్ర కేంద్రం. ఇన్ని ఒకటి కాదు, రెండు కాదు. మా మార్క్, మా ముద్ర 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. స్థాపించడంగా చూపిస్తా ఉన్నాడు కళ్ళ ముందు. నీ మార్కు చూపించు. కుప్పం వెళ్దాంపా, కుప్పం నియోజకవర్గంలో ఏ గ్రామానికైనా వెళ్దాంపా, నీ నారావారి పల్లికి వెళ్దాంపా. జగనన్న మార్క్, ఇదిగో సచివాలయం, ఇదిగో రైతు భరోసా కేంద్రం, ఇదిగో వెల్నెస్ సెంటర్, ఇదిగో నాడు నేడు స్కూల్. ఇది మా మార్క్, ఇది జగనన్న మార్క్. నీ మార్క్ ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గ్రామం ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు ఇది చేశాడు అని చెప్పి చెప్పానండి. దిక్కుమాలిన వాడు కాబట్టే నిన్ను 23 సీట్లకి పరిమితం చేశారు. ఈరోజు ఎంత కడుపు పండేందుకురా బాబు మీకు? శరవేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంటే బ్రహ్మాండంగా అక్క చెల్లెమ్మలు సంతోషంగా పిల్లా పాపలతో పాలు పొంగించుకొని బ్రహ్మాండంగా ఇంట్లోకి వెళ్ళి జయహో జగనన్న అని చెప్పేసి వాళ్ళు నినదిస్తూ ఉంటే కడుపు మంట, కడుపు ఉబ్బరం. మా బీసీలు అంటే మీకెందుకు కడుపు మంట? మా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణ నిరుపేదల మీద మీరెందుకు రా బాబు విషం చిమ్ముతారు? ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, ఈ లోకేష్ ఎక్కడికో పోతారు. ఎయిర్పోర్టు కుప్పం పోయి మనం చెబుతున్నాడు. కుప్పంలో అంట ఎయిర్పోర్ట్ కడతా అంట. కుప్పంలో ఎయిర్పోర్టా? మరి 14 సంవత్సరాలు ఏం చేశావు చంద్రబాబు నాయుడు? అక్కడంట పంటలు పండిస్తారంట, పంటలు తీసుకెళ్ళి అంతర్జాతీయ మార్కెట్లో ఎయిర్లో తీసుకెళ్ళిపోరు. కనీసం గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వాల కుప్పం ప్రజలకి. ఈరోజు దాహార్తిని తీర్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్డీఓ ఆఫీస్ కూడా తెచ్చుకోలేని దద్దమ్మ. రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం ప్రజలకి.